ఏపీలో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వచ్చాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి గాది శ్రీనివాస్ నాయుడు విజయం సాధించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక కావడం ఇది మూడోసారి. తన సమీప ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకల రఘువర్మపై ఆయన విజయం సాధించారు. రఘువర్మ సిట్టింగ్ ఎమ్మెల్సీ. గత ఎన్నికల్లో గాది శ్రీనివాసులు నాయుడుపై విజయం సాధించిన రఘువర్మ ఈసారి ఆయన చేతిలోనే ఓడిపోవడం విశేషం. ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాది శ్రీనివాసులు నాయుడుది ఉమ్మడి విజయనగరం జిల్లా. రఘువర్మది సైతం అదే జిల్లా కావడం విశేషం. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరిన శ్రీనివాసులు నాయుడు ఉపాధ్యాయ సంఘాల్లో క్రియాశీలకంగా ఉండేవారు. ఈ క్రమంలో ఆయన పీఆర్టీయూలో చేరారు. అనతి కాలంలోనే జిల్లా బాధ్యుడిగా మారారు. సంఘ రాష్ట్ర కార్యవర్గంలో కూడా పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత శాసన మండలిని విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలిసారిగా 2007లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. ఆ సమయంలో పీఆర్టీయూ అభ్యర్థిగా పోటీ చేశారు గాది శ్రీనివాసులు నాయుడు. ఏపీటీఎఫ్ అభ్యర్థి సింహాద్రప్పుడుపై విజయం సాధించారు. 2013లో సైతం అదే అభ్యర్థిపై విజయం సాధించారు శ్రీనివాసులు నాయుడు. 2019లో మాత్రం ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ చేతిలో శ్రీనివాసులు నాయుడు ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో మాత్రం అదే రఘువర్మపై శ్రీనివాసులు నాయుడు విజయం సాధించి సత్తా చాటుకున్నారు. గాది శ్రీనివాసులు నాయుడు గెలుపు టీడీపీ కూటమికి షాక్ గురిచేసింది. ఎందుకంటే ఏపీపీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు కూటమి మద్దతు ప్రకటించింది. టీడీపీ కూటమి నేతలు ఆయనకు మద్దతుగా ప్రచారం చేశారు. రఘువర్మ గెలుపు కోసం పనిచేశారు. కానీ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేటు ఉపాధ్యాయులు గాది శ్రీనివాసులు నాయుడుకు మద్దతు తెలిపారు. కూటమికి షాక్ ఇచ్చినట్లయింది. శ్రీనివాసులు నాయుడు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఇది మూడోసారి. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఈ సందర్భంగా గాది శ్రీనివాసులు నాయుడు తెలిపారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.